ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్ను ప్రారంభించారు. మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. గతంలో మూసీ ఎలా ఉంది అనే దానిని స్క్రీన్పై ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లో మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కూడా తీసుకుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా మూసీ జనరేట్ చేయాలి, మొత్తం మూసీ పునరుజ్జీవనం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దానికి సంబంధించిన స్టాల్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మనం చూడవచ్చు ఇక్కడ అసలు మూసీ గతంలో ఎలా ఉంది అనేటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఇక్కడ స్క్రీన్ల మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క స్టాల్ను చాలా పెద్దగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మూసీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేశారు. అదేవిధంగా విదేశాల్లో ఇలాంటి మూసీ ఇలాంటి ప్రాజెక్టులను ఏ విధంగా చేశారనే దానిపైన ప్రాజెక్టులతో ఇక్కడ వేసి ఈ రకంగానే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టును కూడా పునరుజ్జీవం ఎలా చేయాలో అన్నటువంటి అంశాలపైన ప్రధానంగా ఇక్కడ ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క స్క్రీన్ల ద్వారా కూడా తెలియజెప్పే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ స్టాల్తో పాటు చాలా స్టాల్ దాదాపు 40-45 స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు ఇక్కడ ఒక తెలంగాణ మీన్స్ నెట్ జీరో పొల్యూషన్, అదేవిధంగా అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా తెలంగాణ ఎలా ఉండాలి, దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక స్టాల్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం జరుగుతున్న అంశాలను కూడా తెలుసుకునే విధంగా పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్న స్టాల్ అయితే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆ స్టాల్ అయితే కనిపిస్తోంది. ఈ స్టాల్లో ముఖ్యంగా రక్షణ రంగానికి డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాలను తెలుసుకునేందుకు కూడా ఇక్కడ స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరోవైపు చూసినట్టయితే పోలీసు శాఖకు సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీసు ఏ రకంగా తెలంగాణ పోలీసింగ్ ఉంది, ఎలా పనిచేస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేలా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం మనం అధునాతన డ్రోన్ల ద్వారా పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ తెలియజెప్పేటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ వివరించేందుకు మనతో పాటు పోలీస్ ఆఫీసర్ మనతో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఈ స్టాల్ ద్వారా ఏం చెప్తున్నారు మేడం? ఇది తెలంగాణ పోలీస్ ఫ్యూచర్ పోలీసింగ్ ఎలా ఉంటుందో చూపించడానికి పెట్టిన స్టాల్ అండి ఇన్ ద ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ఆల్రెడీ దేశంలోనే టెక్నాలజీ వినియోగంలో మనము నంబర్ 1 అన్నది దేశమంతా తెలుసు. కాకపోతే రాబోయే టెక్నాలజీస్ని మనం ఎలా వినియోగించుకోబోతున్నాము అన్నదానికి ఒక ఉదాహరణ టీజీ క్వెస్ట్ అన్న ఒక అప్లికేషను. ఈ టీజీ క్వెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే దీంట్లో మనం ఇన్ని రోజులు దేశం మొత్తము కెమెరాల్లో నంబర్ 1 ఉన్నాము. ఒక 100 పోలీస్ ఆఫీసర్స్ ఒక కెమెరాతో సమానం అని అన్నాము. ఇప్పుడు 100 కెమెరాస్ ఒక డ్రోన్తో సమానం అని చెప్తున్నాము. దీన్ని మనం ఏరియల్ బీట్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము. దీనికి ఏం చేస్తామంటే ఊరికే వెళ్ళి పిక్చర్స్ తీయడమే కాదు, ఇది మన వెనకాలన్న సస్పెక్ట్ డేటాబేసు, వేరియస్ డేటాబేస్ని వినియోగించుకొని ఏ వైపు పోతే మనకు దొంగ కనపడతారు, ఏ వైపు పోతే ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంటుంది అన్నది ముందే డిసైడ్ చేసి అంత స్మార్ట్గా ఈ డ్రోన్ వెళ్తుంది అనమాట. తెలంగాణ పోలీస్ డిజైన్ చేసింది. 2 కొత్త స్టార్టప్స్ ఆఫ్ తెలంగాణ, వారు కూడా ఇక్కడే ఉన్నారు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. చూసినట్టయితే కొత్తగా ఇక్కడ మొత్తం అధునాతనమైన డ్రోన్ల సహాయంతో ఏ రకంగా పోలీసింగ్ చేయొచ్చు, ఏ రకంగా శాంతి భద్రతలను కాపాడవచ్చు అనే అంశాలకు సంబంధించిన దాని మొత్తం కూడా ఇక్కడ స్టాల్స్లో పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటితో పాటు చాలా రోబో వ్యవస్థ ద్వారా ఎలా పని మెరుగుపరచాలి అనే అంశం పైన కూడా, అంటే దానికి సంబంధించి రోబోలకు సంబంధించిన అంశం పైన కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంతమంది వాళ్ళ ప్రతినిధులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి ఈ స్టాల్ ఏంటి? ఇది టీవర్క్స్లో పార్ట్ అండి. దీంట్లో 4-5 స్టార్టప్స్ ఉన్నవి. మాది ఎక్స్ బ్యాటరీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా స్టార్టప్. మేము బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ చేస్తాము. మాలానే మిగతా స్టార్టప్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. టీవర్క్స్ అనేది గవర్నమెంట్ ఫెసిలిటీ, వీఆర్ ఇంక్యుబేటెడ్ ఎట్ దేర్. ఒక స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో అన్ని వివరాలు పొందుపరిచారు. ఇక్కడ ఏమేమి రైస్ ఉత్పత్తి అవుతాయి దానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పడి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే ఇలా రకరకాల స్టాల్స్ ఇక్కడ
ఏర్పాటు చేసి మొత్తం వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా స్టార్టప్ సంబంధించిన కంపెనీలు అన్నిటి కూడా ఇక ఒక వేదికగా మారింది. ఇక్కడ కొత్త ఇన్నోవేషన్ సంబంధించి అంటే ఇన్నోవేషన్ కొత్తగా జనరేట్ చేసే యూత్ అంతా కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా వచ్చే వాళ్ళకు ఆ రంగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించేలా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చే 4-5 రోజుల పాటు కూడా స్టాల్స్ సందర్శించే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. ఈ రేపు ఎల్లుండి సదస్సు అయిపోయిన తర్వాత స్టాల్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి బస్సుల ద్వారా వచ్చి ఈ స్టాల్స్ సందర్శించేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. వీడియో జర్నలిస్ట్ భవానీతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఫ్యూచర్ సిటీ నుంచి.